శుభోదయం అందరికీ. నేను ఈరోజు రుద్రమదేవి ఏకపాత్రాభినయం చేయబోతున్నాను. ప్రజారంజకుడని కళా పోషకుడని పేరు పొందిన గణపతి దేవుని అగ్ర కుమార్తెని నేను. యుద్ధంలో కాలు మొప్పితే శత్రువులు తోకు ముడుస్తారు. నా వీర గర్జన వింటే వారి ప్రాణాలు పైనే పోతాయి. నేను రంగరంగంలోకి వీర విహారం చేస్తుంటే ముందు చూస్తే రుద్రమ్మ, వెనక చూస్తే రుద్రమ్మ, ప్రక్క చూస్తే రుద్రమ్మ, ఇటు చూసిన రుద్రమ్మని శత్రువులు పరుగులు తీశారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మాకు కాకతీయులకు ఒక విశిష్టమైన స్థానం ఉన్నది. మా తండ్రి గణపతి దేవుని నాకు ఒక ప్రక్క సంగీత సాహిత్య నృతికలు నేర్పిస్తూ మరో పక్క రాజనీతి అర్థశాస్త్రాలను నేర్పిస్తున్నారు. నేను మా తండ్రితో పాటు యుద్ధంలో ఒక్కొక్కరిని ఓడిస్తూ ముందుకు సాగుతుంటే దేవగిరి రాజు నాపై కత్తి తూశాడు. కానీ నేను జంకలేని పురుషవేషంలో యుద్ధాన్ని సాధించాను. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నా పరిపాలన కాలాన్ని ఒక స్వర్ణయుగంలో భావిస్తూ గ్రామీణ ప్రాంతాల పట్ల, రైతుల పట్ల, స్త్రీల పట్ల ప్రత్యేక శ్రద్ధతో అభివృద్ధి పనులను నిర్వహించాను. కలలు తవ్వించాను, గోపురాలు కట్టించాను, శ్రీ విద్యకు బాటలు వేశాను. అందరూ మెచ్చేలాగా, అందరూ నచ్చేలాగా దేహ శౌర్య సాహసాలను, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక వేగ చుక్కను కదిలించాను. రుద్రమదేవి, రాణి రుద్రమదేవి. ఒక తల్లి పాలు తాగిన మన అన్నతమ్ములు అయితే ఒక నదులు తాగి బ్రతికేవాళ్ళం అన్నతమ్ముల మక్క చెల్లెల మావలేమా. ఈ కాకతీయ సామ్రాజ్యంలో అన్ని వర్గాల ప్రజలు, ముఖ్యంగా మహిళలు స్వేచ్ఛగా, సుఖంగా, సురక్షితంగా జీవించాలని మా ఆకాంక్ష. ఆడది అంటే అపల కాదు, సఫల అని నిరూపిస్తారు కదా. ధన్యవాదాలు.